తన పక్కన ఎవర్ని నుంచోపెట్టుకోవాలి? పక్కింటి నీరజ? ఎదురింటి జలజ? ఇద్దరూ వద్దులే, వాళ్ళని దూరంగా నుంచోమంటా. ఎందుకంటే వాళ్ళు తనకంటే అందంగా ఉంటారు. వీధి చివర ఉన్న బామ్మగార్ని నా పక్కన పెట్టుకుంటాను. ఆవిడ పెద్దావిడ కాబట్టి నా అందానికి డోకాలేదు అనుకుంది. ముందు రోజు మరీ చెప్పింది, మధ్యాహ్నం భోజనాలయ్యిన వెంటనే వచ్చేయమని. అందరూ మధ్యాహ్నం 1 గంటకే బిలబిలడూతూ వచ్చేశారు. ఛానల్ వాళ్ళు 2 గంటలకి వస్తానన్నారు. 3-4 అయిపోతోంది కాని వాళ్ల జాడలేదు. ఇంతట్లోకి పిల్లలందరూ ఆకలని ఏడుపులు. సర్లే, అన్నీ తెప్పించాను కదా అని స్వీటు హాటు ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చింది పంకజాక్షి. స్వీట్లింకా కావాలని పిల్లలు గొడవ. నీళ్ల గ్లాసులు తనడం, నీళ్లు ఒలికిపోయి ఇల్లంతా చిందరవందరగా తయారైంది. అప్పుడు రైమని వ్యాన్ మీదనుంచి దిగారు ఛానల్ వాళ్ళు. వాళ్లని చూడ్డానికి ఎక్కడవక్కడ వదిలేసి అందరూ పెద్దాళ్లతో సహా బయటకు పరుగులు తీశారు. 40 ఏళ్ల యాంకర్ 25 ఏళ్ల పిల్లలా సింగారించుకుని హొయలుపోతూ మైకు తీసుకుని దిగింది. పంకజాక్షి, అప్పారావు అందర్నీ పరిచయం చేశారు. కుర్ర కెమెరామ్యాన్ అందర్నీ ఒక్కసారి తన కెమెరాలో బంధించాడు. కెమెరాకి ఫోజివ్వడానికి అందరూ పోటీపడ్డారు. యాంకరమ్మ డబుల్ మీనింగ్ జోకుల్తో మొత్తానికి పంకజాక్షి వంట పూర్తి చేసింది. మీ ఇంటి వంట నీ చేత్తో తింటా కార్యక్రమంలో ఎవరు పెడతారు నాకు అంటూ అప్పారావుని క్రీకంటి చూసింది. అప్పారావు ఉత్సాహంగా ముందుకురికాడు. పంకజాక్షి ఊర్వి చూసింది. భయంతో అప్పారావు 2 అడుగులు వెనక్కివేశాడు. హబ్బో, అప్పారావులో ఏ యాంగిల్ కూడా ఉందా అనుకున్నారు కొలీగ్స్. పంకజాక్షి యాంకరమ్మకి తినిపించింది. అప్పారావు మేనేజర్ని స్పెషల్గా పరిచయం చేశాడు. కార్యక్రమం పూర్తయి ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్ళిపోయారు. ఫలానా రోజు కార్యక్రమం వస్తుందని తెలియడంతో అందరూ టీవీలకి అతుక్కుపోయారు. చిత్రంగా వంట చేసిన పంకజాక్షితో సహా అందరూ బ్లర్రుగా కనిపించారు. ఒక్క 16 ఏళ్ల అమ్మాయి తప్ప. కెమెరా అయితే అమ్మాయి వైపు ఉన్నప్పుడు క్లారిటీగా ఉండేది. అప్పారావు భయంతో బిగుసుకుపోయాడు మేనేజర్ని తలుచుకుని. ప్రమోషన్ మాట దేవుడెరుగు, డిమోషన్ రాకుండా ఉంటే చాలు అనుకున్నాడు. పంకజాక్షి అయితే ఆ టీవీ ఛానల్ని దుమ్మెత్తిపోసింది. కొసమెరుపు ఏంటంటే కెమెరామ్యాను ఆ అమ్మాయి ఆ మర్నాడే ఉడాయించారని తెలిసింది. కథ సమాప్తం. విన్నందుకు ధన్యవాదాలు.